నమస్తే. నా పేరు వై సత్యనారాయణ. I was a civil servant and now I am a mentor and guide to the aspirants preparing for the civil services. ఎంతో పోటీతత్వం ఉన్న సివిల్ సర్వీసెస్ లో విజయం సాధించాలంటే హార్డ్ వర్క్ చేయాలని కొందరు అంటారు, హార్ట్ వర్క్ ఆర్ స్మార్ట్ వర్క్ చేయాలని కొందరు అంటారు. మరి విజయం సాధించాలంటే ఈ హార్డ్ వర్క్ కావాలి, స్మార్ట్ వర్క్ కావాలి, అంతకు మించి ఒక వ్యూహాత్మక సంసిద్ధత కూడా కావాలి. ఇది ఎంత ఇంపార్టెంటో ఆ వ్యూహాత్మక సంసిద్ధత ఎలా చేయాలో వివరించే ప్రయత్నమే ఈ వీడియో. 3 దశల్లో సాగే ఈ పరీక్షలలో మొదటి దశ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఇది అభ్యర్థులు ఎన్నిక కావడానికి అంటే మెయిన్ ఎగ్జామ్ రావడానికి పనికొచ్చే అంశమే కానీ సర్వీస్లో నిర్ణయించే అంశం కాదు. మరి సర్వీస్లో నిర్ణయించేటువంటి ముఖ్యమైన అంశం ఏమంటే మెయిన్ ఎగ్జామినేషన్స్. ఈ మెయిన్ ఎగ్జామినేషన్స్ లో 9 పేపర్లు ఉంటాయి. ఈ 9 పేపర్లలో పేపర్ 1 and 2 అనేటువంటివి ఈ రెండు కూడా క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. అంటే 300 మార్కులు ఉంటాయి. అందులో 25% మార్కులు వస్తే సరిపోతుంది. అయితే ఈ మార్కులు అనే వాటిని ఎన్నిక చేయడానికి పరిగణ చేయరు. ఇక మిగతా 7 పేపర్లు కూడా చాలా ముఖ్యమైనవి. ఈ 7 పేపర్లలో మీకు చూపించినట్టుగా ఇందులో ఎస్సే ఉంటుంది 250 మార్కులు. జనరల్ స్టడీస్ పేపర్ 1, 2, 3, 4 వీటికి కూడా 250 మార్కులు చెప్పిన ఉంటుంది. ఇవి కాకుండా ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇది 2 పేపర్లు ఉంటాయి, 500 మార్కులు. ఇవి కాకుండా మౌఖిక పరీక్ష లేక పర్సనాలిటీ టెస్ట్ అంటారు. ఇది 275 మార్కులు. అంటే 2025 మార్కులు ఉంటుంది. ఈ 2025 మార్కులలో 1000 మార్కులు సంపాదించగలిగితే తప్పనిసరిగా ఐఏఎస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 1000 మార్కులు అంటే అది 50% కన్నా దాదాపుగా తక్కువే. కానీ ఈ 50% కన్నా తక్కువ మార్కులతో ఐఏఎస్ సాధిస్తున్నారంటే దాని అర్థం ఈ పరీక్ష చాలా క్లిష్టతరంగా ఉంటుందని మనకు అర్థమవుతుంది. అందువల్లనే ఈ పరీక్షను, సివిల్ సర్వీస్ పరీక్షని మదర్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్స్ పిలుస్తారు. ఈ మదర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ లో విజయం సాధించాలంటే తప్పనిసరిగా ఒక వ్యూహాత్మక సంసిద్ధత కావాల్సి వస్తుంది. ఆ వ్యూహాత్మక సంసిద్ధత ఎలా ఉంటుందో మనం చూద్దాం. సివిల్ సర్వీసెస్ లో ముందుగా ఐచ్ఛిక అంశం. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క పేపర్కి 250 చెప్పిన 500 మార్కులు ఉంటాయి. ఇది భీముడి భాగం. నిజానికి విజయానికి ఇదొక పునాది లాంటిది. ఇందులో ఎక్కువ మార్కులు సంపాదించగలిగిన అభ్యర్థి సాధారణంగా విజయం సాధించడం తథ్యం. ఈ ఐచ్ఛికాంశం విజయంలో ఎంత గణనీయమైన పాత్ర వహిస్తుందో ఒక్కసారి చూడండి. స్క్రీన్ మీద చూపిస్తున్న ఒక అభ్యర్థి మార్కులు మనం పరిశీలిస్తే ఆ అభ్యర్థికి జనరల్ స్టడీస్ లో అలాగే ఎస్ఏలో ఎథిక్స్ లో కూడా చాలా తక్కువ మార్కులు వచ్చాయి. ఇన్ఫాక్ట్ మనం పర్సనాలిటీ టెస్ట్ లో కూడా తక్కువ మార్కులు వచ్చాయి. కానీ ఆ అభ్యర్థి విజయం సాధించడానికి గల కారణం ఏమంటే అతడికి ఐచ్ఛికాంశంలో 315 మార్కులు రావడం. ఆ అభ్యర్థికి 970 మార్కులు వచ్చాయి. అయితే కట్ ఆఫ్ మార్క్ అనేటువంటిది 960. అంటే అతడికి ఐచ్ఛికాంశంలో ఎక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి అతడు విజయం సాధించగలిగాడు. దీనిని బట్టి మనం గమనించవలసిన అంశం ఏమంటే ఐచ్ఛికాంశంలో ఎక్కువ మార్కులు వస్తే తప్పనిసరిగా విజయం సాధించవచ్చు. కాబట్టి ఐచ్ఛికాంశంలో వ్యూహాత్మక సంసిద్ధత ఎంత ముఖ్యమో దీన్ని బట్టి మనకి తెలిసి వస్తుంది. సివిల్ సర్వీసెస్ లో చాలా గణనీయమైన పాత్ర వహించేటువంటిది జనరల్ ఎస్సే. జనరల్ ఎస్సేలో మార్కులు సాధించడం అనేటువంటిది ఎంత ముఖ్యమో కొంతమంది విజేతలను మనం పరిశీలించేటప్పుడు అర్థమవుతుంది. జనరల్ ఎస్సేలో 175 మార్కులు సంపాదించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ జనరల్ ఎస్సేలోనే ఒక అభ్యర్థి అతడు విజేత కాగలిగినప్పుడు కూడా కేవలం 29 మార్కులు మాత్రమే సంపాదించగలిగాడు. ఈ 29 మార్కులతో అతడు విజయం సాధించడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. కారణం ఏమంటే ఏ పేపర్లో అయినా కనీసం 10% మార్కులు సంపాదించాలి. ఈ అభ్యర్థి కేవలం 11.6% మార్కులు సంపాదించుకుని మొత్తానికి గట్టెక్కాడు. అయితే 29 మార్కులకి 175 మార్కులకి తేడా ఎంత ఉందో మనం గమనించవచ్చు. ఇక్కడ మీకు ఒక కేస్ స్టడీ చెప్పదలుచుకున్నాను. అతడి పేరు నిఖిల్ బి. 15లో సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ రాశాడు. అతడికి ఎస్ఏలో కేవలం 45 మార్కులు మాత్రమే వచ్చాయి. అయితే విజయం సాధించాలంటే 29, 45 మార్కులు ఏ మూలకు సరిపోతాయి. అందువల్ల అతడికి ఆ సంవత్సరం ఇంటర్వ్యూ కూడా రాలేదు. అయితే అతడు ఆ మార్కులు తీసుకుని కృంగిపోలేదు. వ్యూహాత్మకంగా అతడు సంసిద్ధమయ్యాడు. అతడు ఆలోచించింది ఏమంటే ఎస్ఏలో అందరికీ కూడా చాలా ఎక్కువ మార్కులు వస్తున్నాయి కదా, నాకు ఎందుకు ఎక్కువ మార్కులు రావడం లేదు అన్న ఉద్దేశంతో దానిపైన ఎక్కువ దృష్టి కేంద్రీకరించి అభ్యాసం చేసి తర్వాత 2016లో అతడు మళ్ళా మెయిన్ ఎగ్జామినేషన్ రాశాడు. ఆ మెయిన్ ఎగ్జామినేషన్ లో అతడికి 158 మార్కులు వచ్చాయి. అంటే ముందు రాసిన పరీక్షకి ఆ తర్వాత రాసిన పరీక్షకి 113 మార్కులు వచ్చాయి.
ఆ 113 మార్కులు అనేటువంటిది అతడికి ఇంటర్వ్యూ రావడానికి సహకరించింది. ఆ తర్వాత అతడు ఐఏఎస్ కూడా కాగలిగాడు. దీన్ని బట్టి మనం చూసే అంశం ఏమంటే, యూపీఎస్సీలో ముఖ్యంగా సివిల్ సర్వీసెస్లో విజయం సాధించాలంటే ఎస్ఏని ఆషామాషిగా తీసుకోవడం కాకుండా ఎస్ఏ పైన ఎక్కువ దృష్టి పెట్టాలి. అంటే వ్యూహాత్మకంగా దానిపైన మనం సంసిద్ధమైనట్లయితే విజయం సాధించడం సాధ్యమన్న అంశాన్ని నిఖిల్ బి ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. సివిల్ సర్వీసెస్లో ఒక గొప్ప పేపర్ ఏమంటే ఎథిక్స్ పేపర్. ఎథిక్స్ పేపర్ అనేటువంటిది గేమ్ చేంజర్గా చాలా మంది చూస్తుంటారు. ఎథిక్స్ పేపర్లో ఎన్ని మార్కులు సంపాదించవచ్చు అంటే, విశాఖ యాదవ్ లాంటి వ్యక్తి 162 మార్కులు సంపాదించారు. 162 మార్కులు సంపాదించగలిగారు కాబట్టి ఆమె ఐఏఎస్ సాధించడం జరిగింది. అయితే ఎథిక్స్ లో అన్ని మార్కులు రావడానికి అవకాశం ఉందా అంటే, ఎథిక్స్ లో చాలా తక్కువ మార్కులు వచ్చిన సందర్భాలు కూడా చూస్తాం. ఈ స్క్రీన్ మీద చూసినప్పుడు 62 మార్కులు వచ్చిన వ్యక్తి కూడా విజయం సాధించాడు, కానీ ర్యాంకులో చాలా వెనకబడ్డాడు. అలాగే 65 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 83 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎథిక్స్ లో సాధారణంగా ఇప్పుడు 130, 120 మార్కుల మధ్య సంపాదించడానికి అవకాశం ఉంది. అందువల్ల ఈ పేపర్లో కేస్ స్టడీస్ పైన, థియరీ పైన చక్కగా ప్రిపేర్ అయినట్లయితే, కాన్సెప్ట్స్ పైన మంచి అవగాహన పెంపొందించుకోగలిగినట్లయితే తప్పనిసరిగా 120 నుంచి 130 మార్కులు సంపాదించుకోవచ్చు. ఆ విధంగా ఇక్కడ వ్యూహాత్మకమైనట్టు సంసిద్ధత కూడా ఎథిక్స్ పేపర్లో బాగా పనికొస్తుంది. సివిల్ సర్వీసెస్ అనేటువంటిది కేవలం విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించేది మాత్రమే కాదు. సివిల్ సర్వీసెస్ అనేటువంటిది ఒక వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి ఒక సాధనం. కాబట్టి ఇక్కడ ఇంటర్వ్యూ అనే దాన్ని కేవలం ఇంటర్వ్యూగా పిలవటం కాకుండా పర్సనాలిటీ టెస్ట్ అని పిలుస్తారు. ఈ పర్సనాలిటీ టెస్ట్ అనేటువంటిది తప్పనిసరిగా ఒక వ్యక్తి జీవితంలో చాలా గొప్ప అనుభూతిని కలిగించే అంశం. 30 నిమిషాలలో జరిగేటువంటి ఈ పర్సనాలిటీ టెస్ట్లో 275 మార్కుల భౌతవ్యం దాగి ఉంది. గత 3 ఏళ్లుగా ఈ వ్యక్తిత్వ పరీక్షలో 21, 22లో అత్యధికంగా 206 మార్కులు వచ్చాయి. అత్యల్పంగా 110 వచ్చాయి. అంటే వీరు విజేతలైన వారి మార్కులు మనం పరిశీలిస్తే 96 మార్కులు అంటే ఎంత తేడా ఉంటుందో మనం ఈజీగా గమనించవచ్చు. అలాగే 22, 23లో అత్యధికంగా 210, అల్పంగా 105, అంటే 105 మార్కుల తేడా కనిపిస్తుంది. అదేవిధంగా 23, 24లో అంటే చాలా రీసెంట్గా జరిగిన వాటిల్లో అత్యధికంగా 215, అల్పంగా 115, అంటే 100 మార్కుల తేడా కనిపిస్తుంది. అంటే ఇంత తేడా, ఒక్క మార్కే ఒక వ్యక్తి భౌతన్యాన్ని తేల్చేటువంటి పరిస్థితులు ఉండేటప్పుడు 100 మార్కుల తేడా అంటే దానిని ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యక్తి వెళ్ళగలడో మనం గమనించుకోవచ్చు. అతడు టాపరు కావచ్చు, లేకుంటే మొత్తం ఈ పోటీ పరీక్ష నుంచి నిష్క్రమించే వ్యక్తి కూడా కావచ్చు. అందువల్ల ఈ పర్సనాలిటీ టెస్ట్ అనే దానికి మెయిన్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత సంసిద్ధం కావటం కాకుండా, నిజానికి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్న దగ్గర నుంచి కూడా ఈ పర్సనాలిటీ టెస్ట్ కోసం సంసిద్ధమైనట్లయితే తప్పనిసరిగా 200 మార్కులు తెచ్చుకోవడానికి ఏమాత్రం కూడా సందేహం ఉండదు. ఈ విధంగా మనం పరిశీలించేటప్పుడు సివిల్ సర్వీసెస్లో ఉన్న 7 ప్రధాన అంశాలలో మనం ఆప్షన్ సబ్జెక్ట్ ప్రాధాన్యత గురించి, ఎస్ఏ ప్రాధాన్యత గురించి, ఎథిక్స్ ప్రాధాన్యత గురించి, అలాగే పర్సనాలిటీ టెస్ట్ ప్రాధాన్యత గురించి మనం ఇక్కడ చర్చించాం. ఈ 4 అంశాల గురించి ఎందుకు చర్చించామంటే, ఈ 4 అంశాలలో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. పేపర్ 1, 2, 3, 4 ఈ 4 పేపర్లు కలిపి 500 మార్కులు దాటినటువంటి దాఖలా లేదు. అంటే 1000కి 500 కూడా ఈ పేపర్లలో రాలేదు. కారణం ఏమంటే, వీటిలో ఉన్నటువంటి సిలబస్ చాలా ఎక్కువగా ఉండడం, ఇవి చాలా జనరిక్ గా ఉండడం, ఈ పేపర్ల పైన ఎక్కువ దృష్టి పెట్టే దానికన్నా చాలా ఎక్కువ మార్కులు సంపాదించేటువంటి ఆప్షన్ సబ్జెక్ట్ పైన, ఎస్ఏ పైన, ఎథిక్స్ పైన, అన్నిటికన్నా ముఖ్యంగా మౌఖిక పరీక్ష అనేటువంటి పర్సనాలిటీ టెస్ట్ పైన ఎక్కువ దృష్టి పెట్టగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. ఈ మంచి ఫలితాలు వస్తాయన్న అంశాన్ని మనం 2 కేస్ స్టడీస్ ద్వారా మనం చూడొచ్చు. ఇక్కడ మీకు నితీష్ అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి మీకు పరిచయం చేయాలి. ఆయన బెంగళూరు చెందిన వ్యక్తి. ఆయన సివిల్ సర్వీస్ అన్న దాన్ని తన జీవిత ధ్యేయంగా భావించి దానిపైన సంసిద్ధుడై తరువాత మెయిన్ ఎగ్జామినేషన్ రాశాడు. కానీ అతడికి వైఫల్యం ఎదురైంది. వైఫల్యం ఎదురైనప్పుడు ఆ వైఫల్యం నుంచి విజయం ఏ విధంగా సాధించాలనే ఉద్దేశంతో ఆయన ఒక గోల్ పెట్టుకున్నాడు. అతడు తనకున్నటువంటి స్ట్రెంగ్త్స్ ఏమిటన్న వాటిని పరిశీలించాడు.
తన స్ట్రెంగ్త్ ఏమంటే తన ఆప్షన్ సబ్జెక్ట్. అందువల్ల ఆప్షన్ సబ్జెక్ట్ పైన ఎక్కువ దృష్టి పెట్టాడు. రెండో అంశం ఏమంటే తాను ఎస్ఏలో కూడా ఎక్కువ మార్కులు సంపాదించవచ్చు అని అతడు గమనించాడు. అదే విధంగా ఎథిక్స్ లో కూడా మంచి మార్క్స్ వస్తాయి. అదే విధంగా పర్సనాలిటీ టెస్ట్ లో కూడా ఎక్కువ స్కోర్ చేయవచ్చు. ఈ వ్యూహం అనే దాన్ని అతడు అనుసరించి తర్వాత రాసిన పరీక్షలో వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాడు. ఆ దృష్టి పెట్టడం మూలంగా అతడికి ఐచ్ఛికాంశంలో 346 మార్కులు వచ్చాయి. అలాగే ఇంటర్వ్యూలో అతడికి అంటే పర్సనాలిటీ టెస్ట్లో 206 మార్కులు వచ్చాయి. ఎస్ఏలో 142 మార్కులు వచ్చాయి. ఎథిక్స్లో 100 మార్కులు వచ్చాయి. విచిత్రం ఏమంటే అతడి GS1, GS2, GS3లో కేవలం 212 మార్కులు మాత్రమే వచ్చాయి. అంటే 750 మార్కులకు గాను కేవలం 212 మార్కులు వచ్చాయి. అంటే 28%. అయినా అతడికి 8వ ర్యాంక్ రావటానికి గల కారణం ఏమంటే అతడి వ్యూహాత్మక సంసిద్ధత. అంటే అతడికి ఎక్కువ మార్కులు ఎక్కడ రావడానికి అవకాశం ఉందో అతడు గమనించి తన ఆప్షన్ సబ్జెక్ట్ పైన, ఎస్ఏ పైన, ఎథిక్స్ పైన, అలాగే పర్సనాలిటీ టెస్ట్ పైన అతడు దృష్టి కేంద్రీకరించి ఎక్కువ మార్కులు అక్కడ సంపాదించుకుని తన జీవిత ధ్యేయమైన ఐఏఎస్ని అతడు సాధించగలిగాడు. నితీష్ లాగే మరొక ఆసక్తికరమైన కేస్ స్టడీ మిథాలీ సేథి. ఆమె ఒక డెంటల్ డాక్టర్. ఆమెకు పంజాబ్కి చెందిన యువతి. ఆమె తన ఉద్యోగ రీత్యా పాండిచ్చేరికి వచ్చింది. పాండిచ్చేరిలో ఒక రోజున ఆమె ఒక లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఆమె కొలీగ్స్ ఈ సివిల్ సర్వీసెస్ పుస్తకాలు చూస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా ఆమె అడిగింది, ఏమిటి ఆ పుస్తకాలని? ఇది యూపీఎస్సీకి ప్రిపేర్ కావడానికి పుస్తకాలు అని చెప్పారు. యూపీఎస్సీ అదేమిటి అని చాలా అమాయకంగా ప్రశ్న వేసింది. ఒక 10 నిమిషాలు యూపీఎస్సీ గురించి చెప్పిన తర్వాత, ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ గురించి తెలుసుకున్న తర్వాత ఆమె కూడా ఒక సివిల్ సర్వెంట్ కావాలని నిశ్చయించుకుంది. మొదటి ప్రయత్నంలో ఆమెకి ప్రిలిమినరీ ఎగ్జామ్ మొదటి ప్రయత్నంలో ఆమెకి విజయం రాలేదు. రెండవ ప్రయత్నంలో కూడా ప్రాథమిక స్థితిలోనే ఆమె విఫలమయ్యారు. అయితే మూడవసారి కృషి చేసి ఆమె 51వ ర్యాంకు సంపాదించి ఇప్పుడు మహారాష్ట్రలో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఆమె సంసిద్ధత మనం పరిశీలించేటప్పుడు ఆమె సంసిద్ధతలో కూడా ఎస్ఏలో ఆమె 160 మార్కులు సంపాదించారు. అలాగే ఎథిక్స్ లో ఆమె 109 మార్కులు సంపాదించారు. ఆమెకి ఇష్టమైనటువంటి సైకాలజీ ఐచ్ఛికాంశంలో 302 మార్కులు సంపాదించారు. ఇక ఇంటర్వ్యూలో ఆమెకి 179 మార్కులు వచ్చాయి. అంటే జనరల్ స్టడీస్ అయినటువంటి GS1, GS2, GS3లో మార్క్స్ 302 మాత్రమే. అయినప్పటికీ కూడా ఆమె ఐఏఎస్ సాధించగలిగారు. అంటే ఆమె ఏర్పరచుకున్న వ్యూహాత్మక సంసిద్ధతే ఇక్కడ ముఖ్య కారణంగా మనం చెప్పవచ్చు. ఈ విధంగా ఎంతమంది విజేతలను మనం పరిశీలించినా వారి సంసిద్ధతలో ఒక వ్యూహాత్మకత అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా వ్యూహాత్మకంగా ఎవరైతే సంసిద్ధులవుతారో వారికి విజయం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. అందువల్ల సివిల్ సర్వీసెస్ కి సంసిద్ధులవుతున్న యువకులు ఈ వ్యూహాత్మక సంసిద్ధత గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. స్క్రీన్ మీద చూపించినట్టుగా ఈ సివిల్ సర్వీసెస్లో విజయం సాధించాలంటే ఒక పిరమిడ్ ఎక్కేంత ప్రయత్నం చేయాలి. ఆ పిరమిడ్కి పునాదిగా ఉండేటువంటిది ఐచ్ఛికాంశం. ఆ పైన ఎక్కువ అవకాశాలు కల్పించేటువంటిది పర్సనాలిటీ టెస్ట్. ఎస్ఏ అనేటువంటిది ఒక గేమ్ చేంజర్గా పనికొస్తుంది. అదేవిధంగా ఎథిక్స్ కూడా. ఈ అందుబాటులో ఉండే లో హ్యాంగింగ్ ఫ్రూట్స్లో మనకు 1275 మార్కులు ఉంటాయి. ఇక్కడ ఎక్కువ మార్కులు స్కోర్ చేయగలిగితే హై హ్యాంగింగ్ ఫ్రూట్స్గా ఉన్నటువంటి GS1, GS2, GS3లో తక్కువ మార్కులు వచ్చినా తప్పనిసరిగా విజయం సాధించవచ్చు అనేటువంటిది పై కేస్ స్టడీని బట్టి మనం తెలుసుకోగలిగాం. కాబట్టి సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యే యువకులు ఒక వ్యూహాత్మకమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. మీ ఆప్షన్ సబ్జెక్ట్ లో 500 మార్కులు ఉన్నప్పటికీ ఆ 500 మార్కులకు గాను 280 మార్కులు వచ్చేటట్టుగా సంసిద్ధులు కండి. ఇది ఐచ్ఛికాంశం కాబట్టి మీ చేతిలో ఉండేది మీకు ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి 55 నుంచి 56% మార్కులు సంపాదించగలిగితే తప్పనిసరిగా మీరు ఐఏఎస్ సాధించడానికి అది బాగా సహకరిస్తుంది. రెండో అంశం, మీ సన్నద్ధత ప్రారంభమైన దగ్గర నుంచి కూడా పర్సనాలిటీ టెస్ట్కి ప్రాధాన్యత ఇవ్వండి. ఎంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు కూడా ఇన్ని మార్కులు వస్తాయని మనం గట్టిగా చెప్పలేం కాబట్టి కేవలం 165 మార్కుల వరకు మీరు ఆశించండి. ఆ పైన వచ్చినట్లయితే అది బోనస్గా మీరు భావించండి. మూడో అంశం ఏమంటే ఎస్ఏ అనేటువంటిది 29 నుంచి 175 మార్కుల మధ్య అది తిరుగుతుంది కాబట్టి ఒక 130 మార్కులు వచ్చేటట్టుగా మీరు సంసిద్ధులు కండి. ఆ 130 మార్కులు సంపాదించగలిగితే
అది చాలా మంచి మార్కుగా మనం భావించవచ్చు. అలాగే ఎథిక్స్ పేపర్లో 162 మార్కులు వచ్చిన సందర్భాలు మనం చూసాము. అయితే 120 మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. దానిపైన 120 మార్కులు వచ్చేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి. ఇక GS1, GS2, GS3 ఈ మూడిటికి కూడా 110, 110, 110 అలా మీరు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే అది 1025 మార్కులు మీరు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. 1025 మార్క్స్ కానీ మీరు సంపాదించగలిగితే తప్పనిసరిగా మీరు ఐఏఎస్ సాధించగలుగుతారు. మంచి ర్యాంకులు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. గత 3-4 సంవత్సరాలుగా పరిశీలించేటప్పుడు 1025 మార్క్స్ వచ్చిన వారందరికీ కూడా ఐఏఎస్ వచ్చింది. మంచి ర్యాంకులు కూడా వచ్చాయి. కాబట్టి విజయం సాధించాలని కోరుకునే మీరందరూ కూడా ఈ వ్యూహాత్మక సన్నద్ధత చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.